హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. మన ఒక మూవీ రిలీజ్ అయిందంట. అది ఏ మూవీ అంటే బెంగాల్ ఫైల్స్. బెంగాల్ ఫైల్స్ అనే మూవీ రిలీజ్ కాగానే సినిమా థియేటర్ల మీద ఎగబడి మరి పోలీసు వాళ్ళు అందరూ ఆ సినిమాని బ్లాక్ చేయించేసారంట. అయితే ఎందుకు బ్లాక్ చేయించారు అంటే కారణం ఏం చెప్తలేరనమాట. ఇంకేం కారణం ఉంటుందంటే మనం ఆలోచించాలి జనరల్గా. అది మనకు అర్థమైపోవాలి ఎందుకు బ్లాక్ చేయడం అనేది. అంటే నిజాలు తెలిసిపోతాయి, గొడవలు అవుతాయి, హిందూ ముస్లిం గొడవలు అవుతాయి. మళ్ళీ ఇక్కడ ముస్లింలు బతకలేరు. ఈ హిందువులు కనుక ఆ సినిమా చూస్తే బెంగాల్ నుంచి ఉన్న ముస్లింలు అందరినీ తరిమి కొడతారో, లేకపోతే ఏమంటారు చంపేస్తారో, కొడతారో, కొట్లాటలు అవుతాయో, ఇటువంటివన్నీ ఆలోచిస్తున్నారనమాట. అందుకని చెప్పేసి నిజాలు బయటికి రావద్దు. మన దేశం ఎంత పాడైపోయినా, దేశం రాష్ట్రం ఏమి హిందువులు నాశనం అయిపోయినా, గుళ్ళు పాడైపోయినా, గుళ్ళు నాశనం అయిపోయినా, మన గుళ్ళ మీద బాంబులు వేసినా, లేకపోతే కసాబ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి ఎర్రదారాలు కట్టుకొని మన ఏరియాలోకి వచ్చి బాంబులు వేసినా ఏమనొద్దు. ఇంకా బెంగాల్లో ఏమవుతుందంటే హిందువుల మీద బాగా దాడి జరుగుతుంది కాబట్టి అది జరిగినా పర్లేదు, కానీ ఆ జరిగిన నిజాలు ఏవైతే ఉంటాయో న్యూస్లో రావద్దు, టీవీలో చూడొద్దు. ఇప్పుడు ఆ న్యూస్లో రావు, టీవీలో చూడలు. మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కొన్ని అది కూడా భయపడకుండా ఎవరైతే కట్టర్ హిందువులు ఉంటారో వాళ్ళు మాత్రమే, అటువంటి వాళ్ళు మాత్రమే ఆ పేజ్, ఆ న్యూస్ ఏమేమి జరుగుతుందో అనే డీటెయిల్స్, కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు పెడుతున్నారు. వాళ్ళకు కూడా ఇంకా బ్లాక్ లిస్ట్లో వేస్తున్నారు, లేకపోతే వాళ్ళపైన కేసులు వేస్తున్నారు పోలీసులు. ఎక్కడ? బెంగాల్ పోలీసులు. అయితే ఇటువంటి నిజాలు ఇంకెన్ని రోజులు దాపెట్టుకొని ఉంటారు? దాపెట్టుకొని ఉండకూడదు కదా, అన్నీ బయటికి రావాలి. నిజాలు బయటికి వస్తేనే కదా మనకు తెలిసేది, లేకపోతే ఏం తెలుస్తుంది చెప్పండి కదా. ఏమంటారు మీరు కూడా? నిజాలు బయటికి రావాలంటే ఇటువంటి సినిమాలు కావాలి. సినిమాలు కూడా తీయడానికి కారణం ఏంది అని అంటే, ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు అంటే, నిజాలు ఏమైనా తెలుసుకోవాలంటే దాని హిస్టరీ తక్కువ మంది చూస్తారు, అందరు చూడరు హిస్టరీ. ఎవరు హిస్టరీ? ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు, దోపిడీలు ఎవరు చేస్తున్నారు, హిందువుల్ని ఎవరు బలవంతంగా చంపేస్తున్నారు, బలవంతంగా మత మార్పిడిలు ఎవరు చేస్తున్నారు, ఎంతమంది హిందువులు ఉంటే ఎంతమంది తగ్గిపోయారు, ముస్లింలు ఎంతమంది ఉంటే ఎంతమంది పెరిగిపోయారు. ఇప్పుడు మన వాళ్ళు ఎట్లుంటారంటే, ఇద్దరు పిల్లలు కనాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగా వాళ్ళని డ్రెస్సింగ్ మంచిగా ఉండాలి, చదివే స్కూల్ మంచిగా ఉండాలి, తర్వాత మంచి కాలేజీలో వేయాలి. ఆ కాలేజీలో వేసినాక అబ్బాయికి ఏ కాలేజీలో చదివితే జాబ్ వస్తుంది అది చూసుకోవాలి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, అంతే, ఇద్దరే. ఇప్పుడు అదే ముస్లింలు ఏం చేస్తున్నారు? వాడు హోటల్లో పోయి చిప్పలు కడుగుతుండా తెలియదు, పంచర్ చేస్తుండా తెలియదు, కానీ 16 మందిని అంటున్నారు. దీని మీద